హలో హాయ్ ఫ్రెండ్స్. అల్లు అర్జున్ అన్న పుష్ప 2తో బాలీవుడ్ ని ఉచ్చపోపిస్తున్నాడు. ఎందుకు అంటారా? టికెట్లు బుకింగ్ చూసి పెద్ద పెద్ద హీరోలు అందరూ తప్పుకుంటున్నారు. ఎవరెవరు తప్పుకున్నారో ఏంటో వీడియోలో చూద్దాం. అసలు మ్యాటర్ ఏంటంటే, ఇక పుష్ప 2 విడుదలకు ముందే 1,000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేయడంతో ఈ మూవీపై నేషనల్ వైడ్ గా భారీ అంచనాలు పెరిగాయి. దీంతో డిసెంబర్ మొదటి వారం రెండో వారంలో విడుదల కానున్న సినిమాలన్నీ సైడ్ అయిపోయాయి. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ నటించిన చావా సినిమా కూడా సైడ్ అయిపోయింది. ఈ సినిమా మరాఠా రాజు సంభాజీ జీవితం ఆధారంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో విక్కీ కౌశల్ సంభాజీ పాత్రలో నటించారు. ఈ సినిమాకు లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించగా మడక్ ఫిలిం పతాకంపై దినేష్ విజన్ నిర్మిస్తున్నారు. మరో ఇంట్రెస్టింగ్ విషయమేమిటంటే, ఈ సినిమాలో కూడా హీరోయిన్ గా రష్మిక మందాన నటిస్తోంది. అలాగే అక్షయ్ ఖన్నా ప్రధాన పాత్రలో నటించుతున్నారు. అయితే ఈ సినిమాను డిసెంబర్ 6న విడుదల చేయాలని మూవీ మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ సడన్ గా అల్లు అర్జున్ పుష్ప బరిలోకి దిగడంతో చావా మూవీ మేకర్స్ కాస్త సందిగ్ధంలో పడ్డారు. పుష్ప 2ను ప్రపంచ వ్యాప్తంగా 11,500 థియేటర్లలో రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంటే అదే టైంలో మరో భారీ సినిమాకు థియేటర్ల దొరకటం చాలా కష్టం. అనవసరంగా పుష్ప 2తో పోటీపడి దెబ్బతినడం కంటే సైడ్ అయిపోయింది మేలని భావించారు. దీంతో చావా మూవీ విడుదలను వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ చేసుకున్నట్టు తెలుస్తోంది. చావా మూవీని ఫిబ్రవరి 14 విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరిలో విడుదల చేయడానికి మరో కారణం కూడా ఉంది. ఫిబ్రవరిలో ఛత్రపతి మహారాజ్ జయంతి కాబట్టి ఆ సెంటిమెంట్ కలిసి వస్తుందని ఈ మూవీని ఫిబ్రవరికి షిఫ్ట్ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు పుష్ప 2తో పోటీ పడలేక తప్పుకున్నారని బన్నీ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పుష్పరాజ్ రేంజ్ అంటూ సంబరపడిపోతున్నారు.